హరే కృష్ణ. గర్భగుడిలో పడినప్పుడు భగవంతుడికి ఏవైతే అలంకరించినటువంటి వస్త్రాలు ఉన్నాయో వాళ్ళు పిఐపి దర్శనం అయిన వాళ్ళకి అవి పాటిస్తారు. కానీ ఓ రూపాయి ఖర్చు లేకుండా అక్కడ గర్భగుడిలో ప్రసాదం భగవంతుడికి నివేదన చేస్తారా, వండుతారా. ఆ పంతులు డైరెక్ట్ నాతో మాట్లాడి పిలిచి మరి ఏంటి కంఠమాలు ఉంది మెడలో, నుదుటిన తిలకం ఉంది, మీరు కృష్ణ డివోటీస్ చాలా తెలివిగా, చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా, చాలా ధైర్యంగా ఉంటారని వాళ్ళు చెప్పారు. ఎలా సాధ్యమైంది అనుకున్నాను. ఆ లోపలికి ఆ సబేరాలోనికి పంతులే 3 సార్లు రిక్వెస్ట్ చేసి మరీ తీసుకెళ్లారు. నాకు తెలీదు, నేను ఊరికే సబేర్ అంటే ఏంటి, ఆ లోపలికి ఎందుకు వెళ్తాను అసలు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలేదు. కానీ పంతుల్ని డైరెక్ట్ పిలిచి మరీ తీసుకెళ్లారు. లోపల తీర్థం తీసుకుంటే ఆ సుగంధభరితమైన సువాసన వస్తుంటే నాకు అసలు ఒళ్ళు పులకించిపోయి, స్వామివారి వస్త్రాలు అలా తలపైన పెడితే కళ్ళంట నీళ్ళు వచ్చేసి ఇప్పుడు కూడా కళ్ళంట నీళ్ళు తిరుగుతున్నాయి. నాకు అసలు భగవంతుడు ఇంత దగ్గరగా తీసుకున్నాడా అని అనుకున్నాను నేను. అప్పుడైతే ఇంత భాగ్యం నాకు ఎలా ఇచ్చాడు, నేనేం చేశాను తండ్రి నీకోసం. నేనైతే ఇప్పుడు వరకు అయితే ఏం చెయ్యలేదు.